వంటలు చేసే ప్రతి ఒక్కరికి నమస్కారం. అమ్మయ్యా ఎట్లా అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే భయపడుతున్నాడు నువ్వు చేసింది బాగుండదని. ఏరా కరెక్టా? ఆల్వేస్ వెల్కమ్స్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, మా పాప చాలా రోజు నుంచి చేపల పులుసు నేర్పిమ్మా అని అంటా ఉంది. ఈరోజు నేర్పిస్తాను ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తాననేది చూడండి. ఓకేనా శృతి? ఓకే మా. శృతి ఇక్కడ లోపల నల్లంగా ఉంటుంది, అదంతా క్లీన్ చేసుకోవాలి. చేద్దురా చియా ఏ శృతి అంటే మాయ్ అప్పుడు చేపల పులుసు నేర్చుకుంటావు. శృతి గాడి ఒకసారి క్లీన్ అదే చెప్పేది నేను. శృతి ఏం చియా తినేటప్పుడా ఏదే ఒకసారి ఫేస్ చూపిమ్మా. మా పాప చేపల పులుసు నేర్చుకోవాలండి. ఫస్ట్ ఏంది చేపలు క్లీన్ చేసి నేర్చుకోవాలి కదా, అది వద్దంట. చేపల పులుసు మాత్రం నేర్చుకుంటదంట. ఎట్లా ఫ్రెండ్స్? క్లీన్ చేసి నేర్చుకుంటానే కదా ఫస్ట్. ఏం చేపలు పూజ? జిలేబీ చేపలు. జిలేబియా? జిలేబీ ఇవి స్వీట్ షాప్ లో అమ్మే జిలేబీ కాదు, ఇది ఇవి చేపల మార్కెట్ లో అమ్మే జిలేబీ. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే క్లీన్ చేసి తెచ్చిచ్చింది, అయినా పూజ రెండోసారి క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్. ఎంత చేసినా ఏం క్లీన్ చేసుకోవాలి ఒకసారి. ఇదంతా ఉంటే చేదు వచ్చేస్తుంది. తొందరగా చేయి పూజ. అయిపోయింది. చాలు చాలా ఉప్పు తింటా ఉంది శృతి. శృతి అయ్యా ఎక్కడైనా చక్కెర తింటారు, మా శృతి ఏంది ఉప్పు తింటా ఉంది. శృతికి చక్కెర కన్నా ఉప్పు ఎక్కువ ఇష్టం. అయ్యయ్యా శృతి వంటలు చేసే ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టా. వంటలు చేసే ప్రతి ఒక్కరికి నమస్కారం. అర్థమైందా? కష్టమైందనే నేర్చుకున్నావు కూడా, బాగా నేర్చుకో. ఒకరోజు నువ్వు కూడా చేయాల్సిందనివే కదా, ఇట్లే నేర్చుకుంది మీ అమ్మ కూడా. అయిపోయిందా? సరే ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళు. శృతి ఇదేందమ్మా? ఇది చింతపండు పులుసు శృతి. దీంట్లో కొంచెం పసుపు పొడి, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అర్థమైందా? అలాగే టమాటా, ఎర్రగడ్డలు ఇవన్నీ కట్ చేసి ఎత్తి పెట్టుకోవాలా. ఎంత కట్ చేయాలో తగినంత కట్ చేసుకోవాలి, అట్లనే ఇష్టం కట్ చేసి కూడా శృతి. ముందు 1 కిలో అని చెప్పేసి 1 కిలో వేసుకోపోతాం. సరే అంటే లిమిట్ ముందుగా చూసుకున్నావు కదా అమ్మ ఎంత వేసిందని, అంత వేసుకోవాలి. ఓకేనా శృతి? నిమ్మరసం ఫ్రైకి ఫస్ట్, అర్థమైందా? తర్వాత ఎక్కువ వేసుకోకూడదమ్మా, దానికి లిమిట్ గా ఉంటే చాలు. అయినట్టు వేసుకోవాలా. ఎక్కువ వేసుకున్నాం అనుకో పులుపు వచ్చేస్తుంది. అర్థమైందా? కొంచెం చిటికెడు పసుపు పొడి. అర్థమైందా? అంటే కొంచెమే కదా చేపల, అందుకనేసి. ఇప్పుడు వచ్చి కారపొడి తీసుకొద్దాం. ఇంట్లో మిరప్పొడి ఉందా శృతి? దాన్ని కొంచెం వేసుకోవాలి అట్లాగే. అర్థమైందా? దీన్ని వేసుకొని ఇప్పుడు చేపల మసాలా ఫ్రై ఉల్లా. నెక్స్ట్ టైం నువ్వే నాకు చేసి పెట్టాలా, మమ్మీ చేయదు. ఓకేనా? పూజ శృతి ఈ చేపల్లా దీంట్లో ఏంది, ఇక్కడేమో మసాలా కొంచెం ఉంది, చేపలు ఏమో అన్ని ఉన్నాయి అనేసి అనుకుంటాయేమో. జస్ట్ అది సరిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు ఇద్దాం లైట్ గా రుద్దుకున్నామా ఫుల్ గా, ఒక్కొక్క దానికి ఒక విధంగా. అర్థం కదా? అంటే ఇప్పుడే నానబెట్టాల. ఓకే ఓకే ఓకే. కొంతసేపు బాగా ఊరిందంటే, ఇది కొంతసేపు నానాలి కాబట్టి అది అట్టుని, దాంతో మనకు పని లేదు. ఇప్పుడు ఉండు, అంతే. ఎక్కువ వేసాం అనుకో చేదు వచ్చేస్తుంది. అవి మాడిపోకూడదు. మెంతులు మాడిపోక ముందుగానే ఆవాలు వేసేయాలి. జీలకర్ర కొంచెం వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? మసాలా బదిస్తే ఇంకా మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు కరేపాకు శృతి, కరేపాకు వేసిన వెంటనే ఎరగదీయాలా. మామిడికాయ ఉంటే బాగుంటుంది, మామిడికాయ దొరకలేదు. మామిడికాయ వేస్తే నెల్లూరు చేపల పులుసు అయిపోతుంది. చేద్దాం. నెల్లూరు చేపల పులుసు అయిపోతుందా?
మా అమ్మ స్టైల్ చేద్దాం అనుకున్నా మామిడి దొరక. అసలు ఇంకో రోజు చేద్దాం కానీ మామిడికి వేసి. ఇది మా ఊరు, మా వెంగళూరు స్టైల్. ఇది మా వెంగళూరు మా వెంగళూరు స్టైల్ ఈ చేప పులుసు చేయడం. అంతే, ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు, నేను ఒక విధంగా. చేపల పులుసు వెజిటేబుల్ అప్పుడు మనకి ఇట్లా షాక్ ఇస్తుంటుంది. మొన్న చూస్తే ఏమో ఇదే చెప్పిందా బిర్యానీ చికెన్ వెజిటేబుల్ అని అడిగింది. ఇప్పుడు చికెన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ లాగా చేపల పులుసులో వెజిటేబుల్ వేసామంటే వెజిటేబుల్ చేపల పులుసు అయిపోతుంది మళ్ళీ. బా బా, నాయనకి కూతురికి అవార్డు ఇవ్వచ్చు ఈ విషయంలో. నేను చెప్పలా, కూతురు చెప్తా ఉంది. నువ్వు కూడా ఏదో కొంచెం మాట్లాడుతున్నావు. ఇలాంటి ప్రయోగాలు చేయబాకు శృతి. చేయని, నువ్వు ఎట్లా నన్ను పంపించేస్తా అన్నావు కదా, ఇలాంటి ప్రయోగం చేస్తావంటే ఇంకా గట్టిగా బాగా వస్తావు. లేదు లేదు పూజ, అలాంటి ఊహలు పెట్టుకోబాక, నేను పంపించను. అలా చెప్తా ఉంటా అంతే. చెప్తా ఉంటావా? కొని చేద్దాం. అవునండి, చేయాలి. కొత్తగా ఉంటుంది. దాంట్లో ఉప్పు వేస్తున్నాం కదా, అందుకనేసనే దీనికి కొంచెం వేస్తే టమాటా తొందరగా ఫ్రై అయిపోతుంది. అదే మా పాప చక్కెర బదులు ఉప్పు తింటా ఉంది. మీ ఇంట్లో పిల్లలు ఏం తింటారో కామెంట్ చేయండి అబ్బా. శృతి ఒకసారి ఫేస్ చూపి శృతి. అబ్బా, ఉప్పు తినే మోహన్ చూడా. చిట్స్ లేదు, ఖర్చు లేదు, చిట్స్ అంటారు. చిట్స్ ఉండు, ఈ వీడియో చూస్తాను. మీ ఫ్రెండ్సా గేల్ చేస్తారు అందరూ. శృతి ఆల్రెడీ క్లాస్ లో చేస్తారు. ఇప్పుడు తెలిసిపోద్ది ఉప్పు తింటాను శృతి అని. ఫస్ట్ 2 గ్లాసులు బియ్యం వేసుకోరా. నేను ఇదే చూస్తున్నా నిన్ను. రోజు ఇదే పని నీకా? అసలు ఉప్పు తినకూడదు అంటారు. మామూలుగా అయితే చింతపండు పులుసులోనే కారం వేసుకుంటాం, దీంట్లో వేసుకుంటే తీయంగా ఉండదు. అంతే కదా, టమాటాలు దీన్ని కొంచెం బాగా దోరగా వేయగలకి. ఇప్పుడు ఈ పులుసు వచ్చి దీన్ని పోసేయాలా, మొత్తం పోసేయాలా? నీకు నేర్పిస్తాను లేదా, నేను నేర్చుకునేస్తాను శృతి వంటలో దీన్ని చూసేదాని వల్ల. అంతే అయిపోయింది చేపల పులుసా? ఇంకా ఈ పులుసు ఉడికిన తర్వాత చేపలు వేసుకోవాలి శృతి. అంతే అయిపోయింది. అంతే అయిపోతుంది. సన్న మంట పెట్టుకోవాలా. మనం పెట్టేటప్పుడు కాలిపోతుంది కాబట్టి గంటలో ఒక్కొక్కటి పెట్టుకుని అట్ట కూడా చేయొచ్చులే. అతి తెలివి అంటారు. ఇది జిలేబీ చేపలు కాబట్టి కరెక్ట్ గా 5 నిమిషాలకే ఆపేయాలి ఉడకనిచ్చేసి. అర్థమైందా? ఇంకో చేప అయితే ఇంకో చేప అయితే కొంచెంసేపు పడుతుంది. ఒక్కో చేపకు ఒక విధంగా ఉంటుంది ఉడికేదానికి. ఓకే ఓకే. టేస్ట్ చూద్దామా? టేస్ట్ ఏందా చూసి ఇలా చాలే. శృతి ఏరా చేసిందే? నేను చేసిన ఎప్పుడు తిన్నాను బా, అందుకే భయపడుతున్నాడు నువ్వు చేసింది బాగుండదని. ఏరా కరెక్టా? అంతేనా? అక్కడ చేసేది అమ్మాయి గానే. ఏనా అట్ట భయపడుతున్నావా? తెలుసు, అబ్బాయి చూడుతుంది అన్నాడు. మళ్ళీ అక్కే చేయాలరా? సుతా నీ మీద ఎంత నమ్మకం చూడు వాడికి. ఎందుకు అట్ట దూకేస్తాను ఒకసారిగా? జరుకో శృతి, అది పెట్టి. అన్నం అయిపోయింది, అది జరుగు. ఇది కేర్ఫుల్ గా ఉంచాలి, మెయిన్ కాన్సెప్ట్ ఇదే అన్నంలో. శృతి దీని దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలా. అవును, తీసుకో. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఈ గంజి ఉంచేదే నిదానంగా ఓపికగా చేయాలి.
మిస్ అయిందంటే పైన పోసుకుంటాం. ఈ ప్రయోగం చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా పెద్దోళ్ళ దగ్గర పెట్టుకుని చేయండి. అనుభవం లేకపోతే చేయొద్దు. చేపల ఫ్రైకి ఆయిల్ శృతి అంతే. అబ్బా అంత ఆయిలా? బాగా ఊరిపోయింది చూడు, తెలుస్తుందా? ఎంత ఊరితే అంత టేస్ట్ ఉంటుందమ్మా. టేస్ట్ బాగుంటది. ఎంతసేపు నువ్వు నూనె కాగిపోయింది, అర్థమైందా? ఎంతసేపు నువ్వు ఊరొచ్చామా? ఎంతసేపు ఊరొచ్చు. అటనే 4 రోజులు ఊరబడతాయేమో. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టాలి కదా, ఏమంటే నూనె కాగి ఉంటది కదా, తెలియదంటే చేరి మీకు తీయగలిపోతుంది. ఎక్కడ పెట్టు, కేర్ఫుల్ గా పెట్టాలి. ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా చూసి నిదానంగా పెట్టండి. అనుభవం లేకపోతే చేయొద్దు. పిల్లలు ముఖ్యంగా అసలు చేయొద్దు. అమ్మయ్య ఎట్లా అయిపోయింది ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈరోజు చేపల పులుసు, చేపల ఫ్రై రెడీ చేసేసింది పూజ. పూజతో పాటు హెల్ప్ చేసింది మా పాప నేర్చుకునే సాకులో. అందుకని ఫస్ట్ మా సుత్తికనా ఏమది నీకు మాత్రం సపరేట్గా పెట్టాలా? అదే అటంతా ఏం లేదు ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం కూర చెప్పండి మీరు కూడా. ఈరోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు అండి. ఈ విధంగా మా ఇంట్లో జరిగే విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు స్టార్ట్ చేసేసాం మేము. సో మా వీడియోలంతా పూర్తిగా చూడండి, శృతి మమ్మల్ని ఆదరించండి, మా గురించి తెలుసుకోండి, మా డైలీ వ్లాగ్స్ని కూడా చూడండి. అలాగే మా షార్ట్స్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎవరు ఫస్ట్ టేస్ట్ చూడాల్సింది? శృతి నువ్వే చూడాలా? నువ్వు చూస్తావు కానీ సుదర్శన్ నువ్వు చెప్తేనే రా. ఇప్పుడు అక్క కూడా కలిపి చేసింది కాబట్టి వాడికి అసలు పోసినప్పుడు పోటీ పట్టాలంటే అట్టది బాగుందా? పోసుతే శ్రీష ఇచ్చేసింది సర్టిఫికేట్. ఆ ప్లేట్ మా సుదర్శన్కి. ఓకే పూజ నాకు కూడా పెట్టేసి ఆకలిగా ఉంది. నువ్వు కూడా పెట్టుకో. జాగ్రత్త, కాలుతా ఉందా? కాస్త వేడిగా ఉంది కదా. భయపడదు కానీ బాగా ధైర్యంగా తిను, ఏం కాదులే. అమ్మాయి చేసింది అక్కడ, జస్ట్ శృతి చూసింది. ఏంది పూజ నాకంటే తొందరగా రానంటాను చేప? అంటే ఫ్రై చేస్తాను కదా. ఇంకో చేప అన్నావు కదా. నాకు చాలు, నాకు చాలు. ఒకటి చాలు పూజ. నాన్నకి. ఆహా నాకు చాలు పూజ. పూజ నాకు చాలు. ఫ్రై చేస్తుంది 2 నీకోసమే, ఇంకొకటి ఎక్స్ట్రా వేసింది. కాలిపోతుంది పూజ. సరే ఎట్టే ఉండి శృతి నీ కాళ్ళ వేడిగా తింటే బాగుంటుంది అంటావు కదా, అంతేనా? సూపర్. ఫ్రై చేస్తుంది చూడు. సూపర్గా ఉంది పూజ, ఎంత బాగుంది.
ఇట్లా నేర్చుకుంటుంది. సాల్ట్ సరిపోయిందా? సరిపోయింది. పులుసులో పులుసు సరిపోయింది. చేప కూడా బాగా ఉడికిపోయింది. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చేపల కూర అయితే సూపర్గా ఉందబ్బా. మీరు కూడా రండి తినేదానికి. ఈరోజైతే మా ఇంట్లో చేపల పులుసు, చేపల వేపుడు చాలా బాగుంది. అందుకని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆల్వేస్ వెల్కమ్స్ యూ.